అంటే ఎన్నికల్లో గెలిచే ఏకైక లక్ష్యంతో అలవిగాని హామీలు ఇచ్చారు. రైతులను మోసం చేసిర్రు, మహిళలను మోసం చేసిర్రు, ప్రజలందరినీ మోసం చేసిర్రు. అందులో ఆర్టీసీ కార్మికులు కూడా ఇప్పుడు బయటకు వచ్చారు. నేను సీఎం అయితే మీకు ఇవన్నీ ప్రాబ్లమ్సే ఉండేయని చెప్పిండు. మాతో పాటు స్ట్రైక్లో పాల్గొన్నాడు, మాతో పాటు ఉరికిచ్చిండు. కరీంనగర్ బాబన్న చనిపోయినప్పుడు ఇప్పుడున్న సీఎం సారు ఎంత ఉరికొచ్చిండంటే స్టేజ్ మీదకి వెళ్ళి కిందికి పరిగెట్టిండు ఆయనకు హార్ట్ అటాక్ వస్తే. మరి ఇప్పుడు ఎంతమందిని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు? 54 రోజులు సమ్మె చేసినప్పుడు బస్ కప్పయ్యా నైతులేగా అని పొన్నం ప్రభాకర్ సార్ అన్నాడు. మళ్ళీ అదే రేవంత్ రెడ్డి సార్ అదే 12 గంటలకు రాత్రి పోలీసు వాళ్ళు అడ్డం ఉంటే 12 గేట్లు దాటి పోయి మన సెక్యూరిటీ గేట్ ముట్టిండు. రేవంత్ రెడ్డి సార్ తెలియదా సార్? బుద్ధి జ్ఞానం లేదా? నిన్ను ఎన్నుకున్నదే నిన్న కుర్చీలో కూర్చోబెట్టిందే. ఎవరికి కష్టం వచ్చినా, ఎవరి కాలుకు దెబ్బ తగిలినా, ఎవరికి కడుపు నొప్పి వచ్చినా పిలిచి మాట్లాడి సమస్యల పరిష్కారం కోసమే నీకు సచివాలయం ఇచ్చింది, నిన్ను ముఖ్యమంత్రిని చేసింది, నిన్ను గద్దెనెక్కించింది తెలంగాణ ప్రజలు ఇందుకోసమే కాదా అని నేను అడుగుతున్నా. వీళ్ళ ఉసురు నీకు నలగకుండా పోతుందా అని నేను అడుగుతున్నా. నేను నా డీపీ చూస్తే కొండ సురేఖ మేడంతో ఉంటుంది నాది. మా చుట్టాలైతారు. మేము 100 మంది 200 మంది మా బావ కాళ్ళు మొక్కి నేను కాంగ్రెస్ కోట వేయించిన. ఆర్టీసీ చరిత్రలో ఏదైతే జరగకూడదు అనుకున్నామో అది మళ్ళీ జరిగింది. అదే ఆర్టీసీ కార్మికుల ఆత్మార్పణాలు. 2019లో ఆర్టీసీ కార్మికులు దాదాపు 52 రోజులు సమ్మె చేశారు. ఆ సమ్మె కాలంలో దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. సో ఆ తర్వాత ప్రభుత్వం పిలిచింది, వాళ్ళ డిమాండ్లు కొన్ని నెరవేర్చింది, ప్రభుత్వంలో విలీన ప్రక్రియ స్టార్ట్ చేసింది. అంతా అయిపోయింది అనుకున్న టైంలో ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారి ఏనుగు దాటింది తోక చిక్కింది అన్నట్టుగా ఇప్పుడు పరిస్థితి తయారైంది. సో ఇప్పుడు అది ఇంకా జటిలంగా తయారైంది. మళ్ళొకసారి ఆర్టీసీ కార్మికులు ఇప్పుడు సమ్మెకు దిగారు. సమ్మె చేస్తూ ఉన్నారు, 2-3 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు అది మొదటి రోజుల్లోనే, గతంలో కొద్ది రోజులు సమ్మె చేసిన తర్వాత కొన్ని ఉద్రిక్తతలు, భావోద్వేగాలు ఇవన్నిటి తర్వాత ఆత్మార్పణాలు మొదలైనవి. కానీ ఇప్పుడు మొదటి 1-2 రోజుల్లోనే ఈ పరిస్థితులు కనిపించినాయి. రెండవ రోజే దాదాపు 3 కార్మికులు ఆత్మహత్యయత్నం చేశారు. ఒక కార్మికుడు ప్రాణాలు కూడా కోల్పోయాడు. నర్సంపేట ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న డ్రైవర్ శంకర్ గౌడ్ అదే ఆర్టీసీ బస్ స్టాండ్లో అదే కాకి యూనిఫామ్లో, డ్రైవర్ యూనిఫామ్లో పెట్రోల్ పోసుకొని నిప్పట్టించుకున్నాడు. అదే బస్ స్టాండ్లో ఆయన ఏదైతే డ్యూటీ చేస్తున్నాడో అదే బస్ స్టాండ్లో అదే కాకి డ్రెస్ మీద పెట్రోల్ పోసుకొని అంటించుకుంటే ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఆయన చనిపోయిన దాని మీద కూడా ప్రభుత్వం చాలా డ్రామాలు చేసింది. రకరకాలు చెప్పింది. చనిపోలేదని ఒకసారి, చనిపోయిన దాని బయటకు విషయం వస్తుంది, లేదు చనిపోలేదని చెప్పింది. ఇట్లా రకరకాలుగా చేసి దాని మీద ఏదో డ్రామాలు చేసింది. ఫైనల్గా ఆయన చనిపోయాడని చెప్పి ప్రకటన చేసింది. సో మరి ప్రతిదానికి ఆత్మహత్యనే పరిష్కారం అంటే కాదు. కొట్లాడుతూ ఉన్నారు వాళ్ళు, స్టార్ట్ చేసిర్రు, పోరాటం చేస్తూ ఉన్నారు, వాళ్ళ డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టిర్రు. ప్రభుత్వం సేమ్ దున్నపోతు మీద వాన పడ్డట్టుగా చేస్తూ ఉన్నది. ఈ వ్యవహారం నడుస్తూ ఉంది. సో మరి ఈ ఘటనలో తప్పేవరది? శంకర్ గౌడ్ మరణానికి కారణం ఎవరు? వీళ్ళు ప్రాణాలు తీసుకోవడానికి ఎవరు కారకులు? ముమ్మాటికి ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత, రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత. ప్రభుత్వం అంతటి కంటే కూడా ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిది బాధ్యత. ఈ ఒక్క మరణానికే కాదు, గతంలో జరిగిన మరణాలకు కూడా వీళ్ళ బాధ్యత ఉన్నది. 2019లో జరిగిన మరణాలకు కూడా, ఆర్టీసీ కార్మికుల మరణాలకు కూడా వీళ్ళ బాధ్యత ఉంది. ఎందుకంటే అప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. అప్పుడు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే వీళ్ళంతా పోయి వాళ్ళని రెచ్చగొట్టారు. వాళ్ళ దగ్గరికి పోయి గొడవల్ని ఇంకా ఉధృతం చేసారు. మేము సెక్రటేరియట్ ముట్టడిస్తాం, అక్కడికి పోతాం, ఇక్కడికి పోతాం అని ఉరుకుడు, పరుగులు, స్టేజీలు దుంకుడు, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ మనం 2019లో చూసినాం. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చేసినటువంటి జిమ్మిక్కులు, మ్యాజిక్లు అన్నీ మనం చూసినాం. అటు బండి సంజయ్ కానీ వీళ్ళంతా ఏ స్థాయిలో రచ్చరచ్చ చేసారో మనం చూసినాం. అప్పుడు అట్లా వాళ్ళని రెచ్చగొట్టి ఉద్రిక్తతలకు కారణమై అప్పుడు దాదాపు ఒక 35 ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు. సో అప్పుడు వీళ్ళు ఏం చెప్పారు? మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి, మాకు 6 నెలలు టైం ఇస్తే మేము 6 నెలల్లో మొత్తం ఆర్టీసీ ప్రభుత్వాన్ని విలీనం చేసి మీ సమస్యలు ఏం లేకుండా చేస్తామని చెప్పేసి ఇదే కాంగ్రెస్ పార్టీ చెప్పింది. నేను బాధ్యత అని ఎందుకన్నా అంటే వీళ్ళే చెప్పిర్రు. అప్పుడు కేసీఆర్ ఏం చేయలేదు అన్నారు. కేసీఆర్ విలీన ప్రక్రియను దాదాపు 90% పూర్తి చేసిండు ఆయన. కేవలం ఇప్పుడు ఒక అపాయింటెడ్ డేట్ ఇస్తే ఆర్టీసీ అనేది ప్రభుత్వంలో విలీనం అయిపోతుంది, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోతారు. అపాయింటెడ్ డే ప్రకటిస్తే సరిపోతుంది. అపాయింటెడ్ డేకి సంబంధించినటువంటి ఉత్తర్వులు మాత్రమే ఇప్పుడు రావాలి. ఆ ఉత్తర్వులు ఇప్పటి వరకు ఇవ్వట్లేదు. ఆ ఉత్తర్వులు మేము ఇస్తాము, 6 నెలల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినప్పుడు చెప్పిండు. ఆ తర్వాత 2023 ఎలక్షన్ల ముందు చెప్పారు. వీళ్ళ మేనిఫెస్టోలో, తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా ఈ అంశాలన్నీ ప్రస్తావించారు. అంటే వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టిర్రు, ఎన్నికల ముందు వీళ్ళని రెచ్చగొట్టిరు కార్మికులని, వాళ్ళు గతంలో ఉద్యమం చేసినప్పుడు రెచ్చగొట్టిరు. ఇవన్నీ చేసి మీకు ఏదో చేస్తాము, మిమ్మల్ని తీసుకుపోయి చందమామ మీద గుసపెడతామని చెప్పేసి వాళ్ళకు అలవిగాని హామీలు ఇచ్చి వాళ్ళ భావోద్వేగాలతో ఆడుకొని వాళ్ళను కంప్లీట్గా ఒక ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టారు.
నెట్టిగా మీకు అన్నీ అయిపోతాయి, మేము వచ్చినాక ఎంబడే అయిపోతాయి అని చెప్పారు. ఇప్పుడు 2 ఏళ్ళు దాటిపోయింది, ఇప్పటి వరకు ఏం కాలేదు. మళ్ళీ ఒకసారి వాళ్ళు సమ్మెకు దిగారు. సో మరి ఇది ప్రభుత్వం బాధ్యత, మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి బాధ్యత అవుతుందా కాదా? గతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో కూర్చొని మాట్లాడిన మాటలు ఏంటి, ఏం చెప్పారు అప్పుడు ఆయన? మీరు పట్టించుకోకపోవడం వల్ల కార్మిక చట్టాల ప్రకారం, నియమ నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చి ప్రభుత్వంతో చర్చలకు పట్టుబడితే మీరు తిరస్కరించినాక 35 రోజుల తర్వాత చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఇవాళ ఈ కార్మిక సోదరులు సమ్మె కూర్చుంటే ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాడు సెల్ఫ్ డిస్మిస్ మీరని. అసలు రాజ్యాంగంలో ఎక్కడన్నా పదం ఉందా? నేను అడుగుతున్న, రాజ్యాంగంలో ఎక్కడన్నా సెల్ఫ్ డిస్మిస్ అనే పదం ఉందా? బుద్ధి జ్ఞానం లేదా? నిన్ను ఎన్నుకున్నదే, నిన్న కుర్చీలో కూర్చోబెట్టిందే, ఎవరికి కష్టం వచ్చినా, ఎవరి కాలుకు దెబ్బ తగిలినా, ఎవరికి కడుపు నొప్పి వచ్చినా పిలిచి మాట్లాడి సమస్యల పరిష్కారం కోసమే నీకు సచివాలయం ఇచ్చింది, నిన్ను ముఖ్యమంత్రిని చేసింది, నిన్ను గద్దెనెక్కించింది తెలంగాణ ప్రజలు ఇందుకోసమే కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కార్మిక సంఘాలను పిలిచి మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి గారు బాధ్యత రహితంగా ఇవాళ నేను మాట్లాడను పోండి, మీ ఇష్టం వచ్చింది చేసుకోపోండి అనడం వల్లనే కదా 9 మంది కార్మికులు ఇవాళ కాలి చచ్చిపోయింది. ఇవాళ కనీసం కాకి చచ్చిపోతే 10 కాకులు దాని చుట్టూతో చేరి సంఘీభావం తెలుపుతావా? ఇవాళ కార్మికులు చచ్చిపోతే ఒక్కడన్నా 50,000 కార్మికుల ఓట్లు వేపించుకొని వాళ్ళ కుటుంబాలతో ఓట్లు వేపించుకొని గద్దెనెక్కిన సన్నాసులారా ఒక్క టీఆర్ఎస్ వాడన్న కార్మికుల దగ్గరకు వచ్చిందా అని నేను అడుగుతున్నా. అసలు ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ ప్రభుత్వాన్ని అని నేను అడుగుతున్నా. ఈ ఆడబిడ్డలు ఉప్పల్ బస్ డిపో ముందర పొద్దుగాల నుంచి మిట్ట మధ్యాహ్నం వరకు ఎర్ర టెండల చెమటలు గారుతున్నా కూర్చున్నారంటే వాళ్ళ బతుకులు ఎట్లా నువ్వు ఆగం చేస్తున్నావు నీకు అర్థమైతలేదా అని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా. ఇవాళ ఈ ఆడబిడ్డలు పొద్దుగాల బడికి పిల్లల్ని పంపించుకోవాల్సిన వాళ్ళు, పిల్లల ఫీజులు కట్టుకోవాల్సిన వాళ్ళు ఇవాళ రూపాయి జమేసుకొని చిట్టి కట్టు, చిన్నదో పెద్దదో ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకోవాల్సిన కార్మికులు ఇవాళ జీతాలు లేక, దసరా పండుగ చేసుకోక, పండుగ నాడు ఉపాసం పండే పరిస్థితి ఆడబిడ్డలకు వచ్చిందంటే వీళ్ళ ఉసురు నీకు నలగపుట్ట పోతుందా అని నేను అడుగుతున్నాను. వీళ్ళ డిమాండ్లను పరిష్కరించడానికి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంది, ఇవేం చిన్నయే కదా అని చెప్పి ఆ రోజు ఆయన మాట్లాడారు. మరి ఇప్పుడు అవి చిన్నవి కాదా? అప్పుడున్నాయి ఇప్పుడున్నాయి కదా? అప్పుడున్న ప్రభుత్వంలో విలీనమైన ప్రక్రియను గత ప్రభుత్వం దాదాపు 90% పూర్తి చేసింది. మీరు ఆ 10% ప్రక్రియను కంప్లీట్ చేసేసి అపాయింటెడ్ డే ఇస్తే వాళ్ళు సమస్య ఉండదు. వాళ్ళు మొత్తం 32 డిమాండ్లు పెట్టినప్పటికీ ఒక 3 డిమాండ్లు వాళ్ళు ప్రధానంగా అడుగుతా ఉన్నారు. ఒకటి విలీనం చేయాలి ప్రభుత్వంలో, రెండవది ఏవైతే 2 పిఆర్సీలు మిగిలిపోయినాయో అవి ఇవ్వాలి, ఇంకొకటి యూనియన్లను పునరుద్ధరించాలి. సో ఈ 3 ప్రధానంగా డిమాండ్లు చెప్తున్నారు. ఈ 3 మీరు నెరవేరిస్తే ప్రస్తుతానికి మేము సమ్మె విరమిస్తామని చెప్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం వాటి మీద ఇప్పటివరకు క్లియర్గా చర్చలు జరిపింది లేదు. మొన్న చర్చలని పెట్టిర్రు, అందులో మంత్రులు ఉండరు, ముఖ్యమంత్రి ఉండడు, కేవలం అధికారులతో ఒక కమిటీ చేసినామని చెప్పారు. సో అధికారులు వచ్చి ఏం చెప్తారు, మళ్ళీ పైనుంచి ఆదేశాలు తీసుకోవాలి కదా. సో అక్కడ అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా నేను ఒక కార్మికుడు చనిపోయిన తర్వాత, కార్మికుడు ఆత్మహత్య చేసిన తర్వాత బట్టి విక్రమార్క నేతృత్వంలో ఒక కమిటీ అని ఇంకో కొత్త దుకాణం మొదలుపెట్టి, ఒక దిక్కు ప్రాణాలు పోతున్నాయి, మీరు ఒక దిక్కు మేనిఫెస్టోలో చెప్పిర్రు. గతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే మీరే వచ్చి చెప్పారు, ఇవి చేస్తాం మేము, అది చేస్తాం మేము, అధికారంలోకి వస్తే కేసీఆర్కి శాతం అయితే లేదా, ఎందుకు చేయమన్నారు. సరే ఆయన శాతం అయిందో శాత కాలేదో ఒక ప్రక్రియ స్టార్ట్ చేసి కొంతవరకు తీసుకుపోయిండు. సో మీరు వచ్చి 2 ఏళ్ళు అయింది కదా, మరి మీరు ఎందుకు చేస్తలేరు? మీరు హామీ ఇచ్చిందే మీరు మేనిఫెస్టోలో పెట్టింది. సో ఇప్పుడు దానివల్ల మీరు రెచ్చగొట్టడం వల్ల మేము ఇస్తామని చెప్పి ఇవ్వకుండా 2 ఏళ్ళు కాలయాపన చేయడం వల్ల ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ప్రాణాలు తీసుకుంటారు. అప్పుడు మీరు ఉద్వేగాలు రెచ్చగొట్టి ఒక 30 ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు. ఆర్టీసీ కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేసీఆర్ నశించాలి. చనిపోతున్న ఆర్టీసీ కార్మికులతో వెంటనే చర్చలు జరపాలి. చనిపోయిన ఇప్పుడు మళ్ళీ అప్పుడు మీరు రెచ్చగొట్టినటువంటి ఉద్వేగాల ఫలితం ఏం రాకపోవడం వల్ల ఇప్పుడు మళ్ళీ ప్రాణాలు పోతున్నాయి. ఇప్పుడు మీరు ప్రభుత్వంలోకి వచ్చినాక కూడా మళ్ళీ ప్రాణాలు పోతున్నాయి. మరి ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది? 100% ముఖ్యమంత్రి తీసుకోవాలి. అన్నాడు మాట్లాడింది ఈయన జేబీఎస్ కాడ పోతే ఆర్టీసీ కార్మికులు చెప్తున్నారు, అప్పుడు మేము సమ్మె చేసినప్పుడు 2019లో ఇదే రేవంత్ రెడ్డి మా దగ్గరికి వచ్చిండు, ప్రతిరోజు మా దీక్షా శిబిరంలో కూర్చున్నాడు, మాతోటి ఉన్నాడు, ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు వచ్చి మాతోటి కూర్చున్నారు, కూర్చొని
మాకు రకరకాల ముచ్చట్లు చెప్పారు, రకరకాల మాటలు చెప్పారు. రేవంత్ రెడ్డి బుల్లెట్ బండి వేసుకొని వచ్చిండు, ఇన్ని చేసిండు, మరి అప్పుడు ఈయన ఎందుకు వస్తలేడు? ఇప్పుడు 2 ఏళ్ళు అయింది మా దగ్గరకు వస్తలేడు, అసలు మమ్మల్ని పట్టించుకుంటలేడు అని చెప్పి ఆర్టీసీ కార్మికులే చెప్తా ఉన్నారు. మాకు నేను సీఎం అయితే మీకు ఇవన్నీ ప్రాబ్లమ్సే ఉండేయని చెప్పిండు. మాతో పాటు స్ట్రైక్లో పాల్గొన్నాడు, మాతో పాటు ఉరికిచ్చిండు. కరీంనగర్ బాబన్న చనిపోయినప్పుడు ఇప్పుడున్న సీఎం సారు ఎంత ఉరికొచ్చిండంటే స్టేజ్ మీదకి వెళ్ళి కిందికి పరిగెట్టిండు ఆయనకు హార్ట్ అటాక్ వస్తే. మరి ఇప్పుడు ఎంతమందిని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నాడు? ఇప్పుడు ఇట్లా మొండి లెక్కలు అసలు. అదే పొన్న ప్రభాకర్ సార్ పోయినసారి కైచరినప్పుడు 54 రోజులు సమ్మె చేసినప్పుడు బస్ కప్పయ్యా నై చల్లగా అని పొన్న ప్రభాకర్ సార్ అన్నాడు. అప్పుడు అది రోడ్డు మీద అది మళ్ళీ అదే రేవంత్ రెడ్డి సార్ అదే 12 గంటలకు రాత్రి పోలీసు వాళ్ళు అడ్డం ఉంటే 12 గేట్లు దాటి పోయి మన సెక్యూరిటీ గేట్ ముట్టిండు. రేవంత్ రెడ్డి సార్ తెలియదా సార్? అంటే ఇది ప్రభుత్వం కంప్లీట్గా కేవలం ఓట్ల కోసం ఎంత మందిని మోసం చేసిందో ఒక్కొక్కటి బయటపడతా ఉన్నాయి. హామీల విషయంలో ఎన్నికల్లో గెలిచే ఏకైక లక్ష్యంతో ఎన్నికలకు ముందు ఒక ఛానల్లో కూర్చొని, ఎన్టీవీ అనే ఒక ఛానల్లో బట్టి విక్రమార్కని ఒక క్వశ్చన్ అడుగుతాడు జర్నలిస్ట్. అప్పులైనవి, మీరు ఇన్ని హామీలు ఇస్తున్నారు, ఎట్లా నెరవేరుస్తారు మీరు అని అడిగితే, మేము ఇన్నేళ్ళు పాలించిన పార్టీ మాదే, అన్నేళ్ళు అధికారంలో ఉన్న పార్టీ, మాకు అన్ని తెలుసు, మాకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలుసు, మేము పొడి చేస్తాం చించేస్తాం అని చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్తున్నారు? డబ్బులు లేవు, అప్పులైనాయి, అప్పు ఉడతలేదు, కేసీఆర్ అప్పులు చేసిపోయినా అని చెప్తారు. ఎన్నికల ముందేమో మాకు అన్ని తెలుసు అన్నారు, ఇప్పుడేమో మళ్ళీ పైసలు లేవంటున్నారు. అంటే ఎన్నికల్లో గెలిచే ఏకైక లక్ష్యంతో అలవి కాని హామీలు ఇచ్చారు. రైతులను మోసం చేసిరు, మహిళలను మోసం చేసిరు, ప్రజలందరినీ మోసం చేసిరు. అందులో ఆర్టీసీ కార్మికులు కూడా ఇప్పుడు బయటకు వచ్చారు. వాళ్ళు ఇప్పుడు బాధపడతా ఉన్నారు, మేము ఆ రోజు దగ్గర ఉండి ఒక్కొక్కరు కాళ్ళు మొక్కినాం మేమని చెప్పారు. నేను అవి కూడా మీకు బయటలు వేస్తే చూడండి. మేము కాళ్ళు మొక్కి ఓట్లు వేయించినాం కాంగ్రెస్ పార్టీకి ప్రజల కాళ్ళు, మా చుట్టాల కాళ్ళు మొక్కి ఓట్లు వేయించినాం మేము, వీళ్ళు వస్తే మా బతుకు మారుతుందని. కానీ ఇప్పుడు ఏమైంది? మా బతుకులు రోడ్డున పడ్డాయి అని చెప్పి కార్మికులే చెప్తా ఉన్నారు. నేను నా డీపీ చూస్తే కొండ సురేఖ మేడంతో ఉంటుంది నాది. మా చుట్టాలవుతారు. మేము 100 మంది 200 మంది మా బావ కాళ్ళు మొక్కి నేను కాంగ్రెస్ కోట్ వేయించిన. అలాంటిది 2 సంవత్సరాలు ఓపిక పడతాం. నువ్వు ఇవాళ సాయంత్రం మా వల్ల కాదు, మేము చేతులు ఎత్తేసాయి, మేము చేసేది మేము చేసుకుంటాం. అంటే ఎంత దారుణంగా తయారైంది పరిస్థితి, ఎంత దారుణంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. కంప్లీట్గా ఆనాటి 2019లో జరిగిన మరణాలకు ఇప్పుడు జరుగుతున్న మరణాలు కూడా 100% బాధ్యత రేవంత్ రెడ్డి తీసుకోవాలి. ఒక రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డితో పాటు బండి సంజయ్ కూడా తీసుకోవాలి. ఆ 2019లో ఈ పాపంలో ఆయనకు కూడా భాగస్వామ్యం ఉన్నది. అప్పుడు ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టి కరీంనగర్లో ఒక ఆర్టీసీ కార్మికుడు చనిపోతే దాదాపు ఒక 6-7 కిలోమీటర్లు శవయాత్ర చేసి దాన్ని ఒక పెద్ద రచ్చ చేసి దాన్ని ఒక రాజకీయంగా వాడుకొని 2019లో ఆయనకు ఒక రాజకీయ మెట్టు ఎదగడానికి అది ఉపయోగపడ్డది. దాన్ని ఉపయోగించుకొని ఆయన కొన్ని పదవులు పొందిండు. కానీ మరి తర్వాత ఎక్కడ మాట్లాడిండు? 2 ఏళ్ల నుంచి ప్రభుత్వాన్ని ఎక్కడ ప్రశ్నించిండు? ఆర్టీసీ కార్మికుల సమస్యల మీద ఏం చేసిండు రేవంత్ రెడ్డి అని ఎక్కడ అడిగిండా? అడగడు. నిన్న మళ్ళీ ఒక కార్మికుడు చనిపోగానే మళ్ళీ వచ్చి సంతామం తెలుపుతున్నాము, మేము అంత్యక్రియలకు హాజరవుతామని చెప్పి మళ్ళీ ఒక పొలిటికల్ డ్రామా మొదలుపెట్టారు. మరి ఇన్నేళ్ళు ఎక్కడ పన్నారు? 2 ఏళ్ళు అవుతుంది కదా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. కేసీఆర్ గవర్నమెంట్ చేయలేదు, అది దొంగ ప్రభుత్వం అని మీరు ఆరోపించారు, వాళ్ళని దింపేసారు. మరి దింపేసినాక మీ మిత్రుడు రేవంత్ రెడ్డి కదా అధికారంలోకి వచ్చాడు. మనం కొట్లాడుకున్నాడు కాదు, వాళ్ళని కొట్టాలన్నారు. మరి వాళ్ళని కొట్టిరు, పంపించారు. మీరు మరి మాట్లాడుకొని ఆర్టీసీ కార్మికుల సమస్యలను ఈ 2 ఏళ్ళలో తీర్చొచ్చు కదా, తీర్చిరా లేదు. ఇప్పుడు మళ్ళీ ఒక వ్యక్తి చనిపోగానే మళ్ళీ శివరాజకీయం వచ్చి దాని మీద దుంకి మళ్ళీ ఇప్పుడు పోయి హడావిడి చేస్తారు. ఇప్పుడు అక్కడ నర్సంపేటకి ఎక్కడికి డెడ్ బాడీని తీసుకుపోతారు, అక్కడికి మళ్ళీ పోయి పొలిటికల్ డ్రామా స్టార్ట్ చేస్తారు. సో ఆయననేమో ఇద్దరు కలిసి అప్పుడు రెచ్చగొట్టిరు, 30 మంది ప్రాణాలు తీసుకున్నారు. మళ్ళీ దిగిరు. ఇంకెంతమందికి ఇంకేమవుతుందో. సో కార్మికులు మాత్రం ఇట్లాంటి పనులు చేయకండి, ఇవి పిచ్చి పనులు. ఇట్లాంటి పనులు చేసి మీరు ప్రాణం తీసుకొని పోతే ఎవడు దాన్ని ఏం జరుగుతుంది? లాభం ఏం లేదు. అప్పుడు 30 మంది పోతే ఏం జరిగింది? 2019లో 30 మంది ప్రాణాలు తీసుకున్నా, మీ డిమాండ్లు నెరవేరినాయి. 32 డిమాండ్లకు 30 మందికి పైగా, ఆల్మోస్ట్ 32 మంది. ఇప్పుడు 32 డిమాండ్లు, అప్పుడు 32 మంది. అంతమంది ప్రాణాలు పోయినా కూడా 32 డిమాండ్లు నెరవేరలేదు. సో మీరు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రాణాలు తీసుకోవడం వల్ల డిమాండ్లు నెరవేరుతాయని అనుకుంటే అది మీ పిచ్చితనం అవుతుంది. పోరాడితే వస్తుంది ఏదైనా. కొట్లాడాలి, ప్రభుత్వాలను నిలదీస్తే మన హక్కులు నెరవేరుతాయి, ప్రభుత్వాలు దిగొస్తాయి. సూసైడ్ చేసుకుంటే ఏమున్నది? 4 రోజులు హడావిడి చేస్తుంది, ఇట్లాగ మెయిన్ స్ట్రీమ్ మీడియా చూపించేది, మెయిన్ స్ట్రీమ్ పేపర్లు అయ్యాయి. ఏమున్నా డిజిటల్లో యూట్యూబ్ ఛానల్లో 4 రోజులు మొత్తుకుంటాము. మేము గట్టిగా మొత్తుకుంటే వచ్చి మా మీద కూడా కేసులు పెట్టి లోపలేస్తారు. వీళ్ళు రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నారు, వీళ్ళు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని మా మీద కూడా కేసులు వేసి లోపలేస్తారు. సో 4 రోజులు అయిన తర్వాత ఈ బండి సంజయ్ రాడు, ఇంకొక ఆయన రాడు, కవిత రాదు. కవితకు రాజకీయంగా ఇప్పుడు కావాలి కాబట్టి కవిత ఊరికి వచ్చింది. ఇంకో బండి సంజయ్కి రాజకీయంగా కావాలి కాబట్టి బండి సంజయ్ ఊరికి వచ్చిండు. 4 రోజులు అయినా ఇంకెవడు రాడు. మీరు 2019లో చేసినప్పుడు అందరు వచ్చారు.
ఆ తర్వాత మీతోటి ఎంతమంది ఉన్నారో ఆలోచించుకోండి. సో ఉత్తగా మీరు ప్రాణాలు తీసుకుంటే మీ ప్రాణాలతోటి వాళ్ళు రాజకీయాలు చేసుకొని రాజకీయంగా ఎదుగుతున్నారు తప్పితే మీకు పైసా ఉపయోగం ఉండలేదు. అప్పుడు అదే ఇబ్బంది అయింది మీకు. ప్రాణాలు పోయినాయి తప్ప ఉపయోగం లేకుండా పోయింది. కొంతవరకు వచ్చి ఆగిపోయింది. ఓ మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పిన వాళ్ళు కూడా మీకు ఏం చేయలేదు. సో ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు. మీ ప్రాణాలు కూడా కారణమవుతారు. కాబట్టి మీరు ఆత్మహత్యలు అనే ఆలోచన మానుకోండి. ఆ సైడ్ పోకండి. కొట్లాడాలి. తెలంగాణ బిడ్డలు కొట్లాడతారు. నిలబడి కొట్లాడి ప్రభుత్వాలు నిలదీయాలి. అధికారుల ఇళ్లను ఇంకో ఇళ్ళ దగ్గరికి పోయి కూర్చొని శాంతియుతంగా ధర్నాలు చేయడం ఇంకొకటి చేయడం చేస్తే ఎందుకు దిగిరావు? సత్యాగ్రహం చేస్తే దేశానికి స్వాతంత్రం వచ్చింది. మీ డిమాండ్లు నెరవేరే. ప్రాణాలు తీసుకోవడం కాదు, నిలిచి పోరాడితే వస్తాయి తప్ప ఇట్లాంటి పిచ్చి పనులు మాత్రం చేయకండి. ఇంకొకరు ప్రాణాలు పోయే పరిస్థితి తీసుకురాకండి. కలిసికట్టుగా అందరు ముంగటుండి ప్రభుత్వానికి ఎదురు నిలిచి పోరాడండి. అప్పుడు మీ డిమాండ్లు నెరవేరుతాయి. ఈ మీ ప్రాణాలు పోవడానికి కారణమైనటువంటి వాళ్ళకు కూడా బుద్ధి చెప్పండి. థ్యాంక్ యూ.